ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఫ్రీ యాపే, డబ్బులు కట్టాల్సిన పని లేదు. మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్, వీడియో నొక్కితే వీడియో, ఫొటోస్ మీద నొక్కితే ఫొటోస్, ఆల్ నొక్కితే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు వీడియో కావాలంటే వీడియో తీసుకోవచ్చు, ఫోటో కావాలంటే ఫోటో తీసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయి మీకు ఏ క్లిప్ కావాలో దాన్ని టచ్ చేయండి చాలు. జస్ట్ టచ్ చేసి ఎన్ని వీడియోస్ కావాలో అన్ని వీడియోస్ టచ్ చేసి ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది కదా, టిక్ వచ్చి గ్రీన్ సింబల్, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని టచ్ చేస్తే జస్ట్ టచ్ చేయండి చాలు, వచ్చి ఇందులో పడతాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇది ఇట్లా జస్ట్ నొక్కితే మటుకు ప్లే అవుతుంది. చూసారా, 2 లైన్స్ ఉన్నాయి కదా, ప్లే అవుతుంది. దాన్ని మళ్ళీ నొక్కితే స్టాప్ అవుతుంది. మనం ఎంతవరకు కావాలో అంతవరకు టైం లైన్ ఉంది కదా తెల్లది, టైం లైన్ అనమాట. అది మనం ఎంతవరకు కావాలో అంతవరకు జరుపుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ అంటే స్ప్లిట్ ఉంది కదా, స్ప్లిట్లో నొక్కి బట్ మనకు వద్దని కూడా టచ్ చేసి డిలీట్ చేయాలి. మళ్ళీ స్ప్లిట్ నొక్కి మనకు వద్దని అనుకునింది వీడియో సెలెక్ట్ చేసుకొని దాన్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్ప్లిట్ నొక్కాను, నాకు ఈ వీడియో వద్దు. మన అన్ని రైట్ సైడ్ కంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది క్లిప్పు. మనకు చూసుకొని డిలీట్ ఆప్షన్ మీద నొక్కాలి. చూసారా, ఇట్లా చూసుకుంటూ కొంచెం ప్లే చేసుకుంటూ రావాలి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ స్ప్లిట్ నొక్కాలి. తర్వాత మనకి ఏది వద్దనుకుంటామో దానిపైన టచ్ చేయాలి. అప్పుడు వైట్ కలర్లో సెలెక్ట్ అవుతుంది. చూసారా, ఇది నాకు వద్దు, స్ప్లిట్ నొక్కాను, సెలెక్ట్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ నొక్కండి, అంతే వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కటి అంతే, స్ప్లిట్ నొక్కాలి, దానిపైన మీకు వద్దన్న వీడియో పైన టచ్ చేయండి, క్లిప్ పైన. తర్వాత డిలీట్ ఆప్షన్ నొక్కండి, ఉంది కదా, డిలీట్ ఆప్షన్ నొక్కండి, వెళ్ళిపోతుంది. మీకు కావాలి దానికి ఎంతవరకు కావాలో కొంచెం కట్ చేసుకోవచ్చు. మళ్ళీ స్ప్లిట్ నొక్కితే అక్కడ కట్ అవుతుంది, డిలీట్ చేసుకోవచ్చు. ప్లస్ ఉంది కదా, మీకు నెక్స్ట్ వీడియో కావాలి యాడ్ చేయాలంటే ప్లస్ బటన్ నొక్కాలి. టైం లైన్ లాస్ట్ వరకు పెట్టుకొని వీడియో లాస్ట్ వరకు వీడియో ఫోటో మీద క్లిక్ చేయాలి. బ్లాంక్లోకి వెళ్ళొద్దు, వీడియో మాత్రమే, ఫోటో మాత్రమే. మళ్ళీ ఇంటర్ఫేస్ లేక్ దీనిపై వీడియోలోకి వస్తుంది, గ్యాలరీలోకి. మళ్ళీ మీకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకొని మామూలుగానే గ్రీన్ టచ్ చేసేస్తే వచ్చి పడతాయి ఫైల్స్ అన్నీ మొత్తం. నెక్స్ట్ వాటర్ మార్క్ ఇన్షాట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఫ్రీ రిమూవ్ అని వస్తుంది కదా, కొద్దిసేపు వెయిట్ చేయాలి. అంటే యాడ్ వస్తుందన్నమాట. యాడ్ అయిపోగానే పైన మూలన లెఫ్ట్ సైడ్లో ఇంటూ మార్క్ పడుతుంది, దాన్ని ఇంటూ వేసుకొని ఫ్రీ రివార్డ్ అని పడుతుంది. ఇలా క్లిక్ చేసుకుంటే ఇన్షాట్ వాటర్ మార్క్ వెళ్ళి. నెక్స్ట్ వీడియో మనకి ఏ సైజు కావాలో పెట్టుకోవాలి. 16:9, 9:16, మీకు షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా ఇక్కడ క్లిక్ చేసుకొని తర్వాత టిక్ మార్క్ మీద టిక్ చేయండి. మీకు ఏ సైజు కావాలో అది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ మెసేజ్ పైన వస్తుంది కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని. ఎలా చూద్దాం. టెక్స్ట్ అని ఉంటుంది కదా, టెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఏది కావాలో సర్చ్ బార్ వస్తుంది, దానిపైన మీరు ట్యాప్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని జస్ట్ ఎగ్జాంపుల్కు సెట్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే మనకి ఇక్కడ మొత్తం సింబల్స్ కూడా ఉంటాయి, లోగోస్ అన్నీ మనం టైప్ చేసుకొని ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇంటూ అనే మూలు ఉంది కదా, దాని ఇంటూ నొక్కితే అది పోతుంది. ఇప్పుడు అలాగే మనకు యానిమేషన్ అనమాట, అంటే మీకు స్లోగా రావాలన్నా, అటు సైడ్ నుంచి రావాలన్నా, ఇటు సైడ్ నుంచి రావాలన్నా, కొంచెం ఆగాగి రావాలన్నా అనేది ఇక్కడ అన్నీ ఉంటాయి. మనం ఏది క్లిక్ చేసుకుంటే మీకు ఏది కావాలో ఇన్, అవుట్, లూప్ ఇవి ఉన్నాయి కదా, ఇవి క్లిక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఏది కావాలి సెట్ అవుతుందో ఆ సెట్ చేసుకోండి. ఫస్ట్ మనం మొత్తం అంతా గెలకాలి, అప్పుడు గెలికితేనే మీకు అర్థమవుతుంది. ఏది నొక్కితే ఏమవుతుందని భయపడితే ఏది ఎప్పటికీ నేర్చుకోలేరు. నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్ళండి.
అప్పుడు వస్తుంది. ఇన్సర్ట్ అనేది చాలా ఈజీ, ఒకసారి మీరు చేస్తే మటుకు. బ్యాక్గ్రౌండ్ మటుకు అంటే కలర్స్ మార్చాలి అనుకుంటే ఇది నొక్కాలి. టెక్స్ట్లో ఇది ఉంది కదా, అంటే ఇక్కడ రౌండ్గా ఉంది కదా, దాన్ని నొక్కితే ఇవన్నీ వస్తాయి అన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి, కింద లాస్ట్లో సేమ్ ఇట్లే అది టిక్ మార్క్ మీద ఓకే చేస్తే అది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు లాక్కోవచ్చు. దాన్ని మోట్లో పెట్టుకొని డూప్లికేట్ ఉంటుంది కదా, డూప్లికేట్ మీరు క్లిక్ చేస్తే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మొత్తం వీడియో మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ క్లిక్ చేసుకొని ప్రతి వీడియో మీద ఇదే ఆఫ్ చేసుకోండి. ప్రతి వీడియో క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఒరిజినల్ సౌండ్ రాదనమాట. స్పీడ్ కావాలంటే మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెట్టుకోవచ్చు. స్పీడ్ ఎక్కువ ఇది వీడియో కొంచెం లెంత్ తగ్గుతుంది అనమాట. చిన్న సైజు ఇలా కనిపిస్తుంది. మీకు ఫాస్ట్ కంటే ఫాస్ట్ పెట్టుకోవచ్చు, నార్మల్ అంటే నార్మల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రెడ్లో రికార్డ్ అని ఉంది కదా, దాన్ని నొక్కితే మనం వాయిస్ ఓవర్ యూజ్ చేయొచ్చు. ప్రెస్ చేసి వదిలేసేయాలి. తర్వాత మీరు ఏవి చెప్పుకోవాలనుకుంటున్నారో చెప్పేసేయండి. దాన్ని స్టాప్ చేయండి. మళ్ళీ అంతే వచ్చి పడుతుంది. మళ్ళీ మీకు నెక్స్ట్ కావాలి అనుకుంటే దీని పక్కన ఉంది కదా, ఆ పక్క నుంచి మళ్ళీ రికార్డు రెడ్ది నొక్కండి. 2, 3 స్టార్ట్ అయితేనే మీరు వాయిస్ ఓవర్ చేయొచ్చు. ఏం చెప్పాలనుకుంటే చెప్పేసేయండి అంతే. ప్రతిసారి దాన్ని క్లిక్ చేసుకోవడం ఎంచుకోవడం, అంటే స్టాప్ చేస్తూ చెప్పుకోవాలనుకుంటే అది, లేదు అంటే ఒకేసారి చెప్పంటే స్టార్ట్ చేసి మొత్తం మీ వాయిస్ ఓవర్ అంతా చెప్పుకోవచ్చు. పైన 2 యారోస్ ఉన్నాయి కదా, అవి మీరు వాయిస్ ఓవర్ అంటే మీకు నచ్చింది అనుకుంటే వండించుకోవచ్చు. లేదు ముందుకు వెనక్కి ఇట్లా మార్చుకోవాలనుకుంటే తీసేసుకోవాలా ఉంచుకోవాలనేది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది 2 ఉంటాయి. అవి ఒకసారి చూసుకోండి. రొటేట్ ఎట్లా చేయాలి, రొటేట్ అని ఉంటుంది ఆప్షన్ నొక్కితే మీకు దీన్ని క్లిక్ చేస్తూ ఉండాలి. మీకు ఎట్లా సెట్ అయితే అట్లా సెట్ చేసుకోండి. రొటేట్ ఇదిగో చూసారా, టిక్ ఆప్షన్ నొక్కండి అంతే. ఒకవేళ మీరు అడ్డం తీస్తే నిలువుగా రావాలనుకుంటే అది రొటేట్. ఇంకా డూప్లికేట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇలాగా ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ యానిమేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్లో ఇన్ అవుట్ ఇవి ఉన్నాయి కదా, లూప్ అనేవి. ఇవి వచ్చేసి క్లిక్ చేస్తే మీకు ఎట్ సైడ్ ఏ ఫ్రేమ్ కావాలో ఆ ఫ్రేమ్ వచ్చి ఇక్కడ పడుతుంది. ఒకసారి అన్నీ టచ్ చేసి చూడండి, మీకైతే అన్నీ అర్థమవుతాయి. ఒక్కొక్కటి ఇన్ అవుట్ ఇవన్నీ అందులో పెట్టుకుంటూ వెళ్ళండి. అంతా సెట్ చేసినాక పైన ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ నొక్కితే 100 అవుతుంది. తర్వాత యూట్యూబ్లోకి పెట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిన వెంటనే సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత యూట్యూబ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు తిరుగుతుంది కదా, నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ తర్వాత ఒక నిమిషం వెయిట్ చేయండి. తర్వాత అన్ని హ్యాష్ ట్యాగ్స్ అన్ని ఇచ్చుకొని అప్లోడ్లో నొక్కాలి.